God is looking for somebody who can have a clear reverence on him. ఆయన మీద సంపూర్ణమైన భయభక్తులు మరియు గౌరవం కలిగి ఉండే వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూస్తాం. చూడండి, వండర్ఫుల్ టెస్టిమనీ అబౌట్ ఎ పర్సన్ ఇన్ ద బైబిల్, యాక్ట్స్ చాప్టర్ 10 and verse 2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రజలకు ఏం చేస్తున్నాడట? ఆయన బహుధర్మం చేయొచ్చు. చాలండి. ఇక్కడ నేను గమనించాల్సిన మాట ఏంటంటే, ఎంఫసిస్ చేయాల్సిన మాట ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా, చెప్పండి, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరి మీద? దేవుని మీద. ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు మనకి ఈయన ఎవరో తెలుస్తుంది కదా, కొర్నేలియస్ అనబడే ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి, హై ర్యాంకింగ్ అఫీషియల్. అంటే ఈ రోజున ప్రస్తుత దినాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు చూడండి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ర్యాంకింగ్ ఎంత గొప్పదో, ఆయన చుట్టూ ఎంతమంది పనివాళ్ళు ఉంటారో, ఆయనకి ఎంత విశిష్టమైన అధికారాలు రాజ్యాంగం కట్టబెట్టిందో మనందరికీ తెలుసు. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్. కొర్నేలియస్ లాంటి వాడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, శతాధిపతి. అతని క్రింద 100 మంది ఉంటారంట పనివాళ్ళు. ఆ తర్వాత కాలంలో 100కు మించి కూడా ఉన్న వాళ్ళని కూడా శతాధిపతి అని పిలిచేవారు. అఫ్ కోర్స్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ అథారిటీ, హీ వాజ్ హై ర్యాంకింగ్ అఫీషియల్. అయినప్పటికీ కూడా కొర్నేలి చాలా బిజీగా ఉన్నాడు. ఏమంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఎప్పుడైనా కలవాలి అంటే అది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించేయండి. దేవుని కృపను బట్టి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖలో. ఎప్పుడైనా వారితో మాట్లాడదామన్నా లేదా వారిని కలవాలన్నా నాకు తెలిసి వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు. ఇటు ప్రక్కన గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండాలి. వారి విధి నిర్వహణలో చాలా జాగ్రత్తగా వారు అన్ని పరిస్థితులు గమనించాలా. వారు ఎక్కడ సిగ్నేచర్ చేస్తున్నా 1-10 సార్లు ఆలోచన చేసి సైన్ చేయాలా. మళ్ళీ రేపు పొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి గురించి ఆలోచన చేసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి, విజిటింగ్లు ఉంటాయి, రకరకాల పరిస్థితుల్లో. అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. కొన్ని సందర్భాల్లో మనకున్న ఉద్యోగాలు, మనకున్న ఆధిక్యతలు మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. కొంతమంది జీవితాలు ఇది ప్రూవ్ అవుతుంది. ఏమీ లేనప్పుడు బాగానే వస్తారు ప్రభు దగ్గరికి, గోజాడతారు, ప్రార్థిస్తారు. కానీ దేవుడు ఏదైనా ప్రేమించో చిన్న ఉద్యోగం, ఏదో ఒక చోట క్లర్క్ ఉద్యోగం, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం, మేము చాలా బిజీ అండి వెసిలి గారు, మీకైతే బాగా ఖాళీ ఉంటుంది కాబట్టి ప్రార్థన, వాక్యము ఇవన్నీ అంటారు. కానీ మాకు ఎక్కడ కుదురుతుందండి? నెలకొకసారి అలా మందిరానికి వచ్చి అలా దేవుడు కనబడి వెళ్ళిపోతూ ఉంటాడు. వీఆర్ సో బిజీ. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయావా? వాక్యం చదవలేనంత బిజీగా నీ జీవితం మార్చేసుకున్నావా? యు ఆర్ ఇన్ ఎ డేంజర్. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. వాక్యం చదవలేనంత బిజీ నీ జీవితం ఉంది అంటే యు ఆర్ నాట్ లీడింగ్ ఎ గుడ్ లైఫ్. నువ్వు మంచి జీవితం అయితే జీవించట్లా. ఎక్కడో సాతానుడు నీ సమయాన్ని దొంగిలించేస్తాడు. ఎక్కడో నిన్ను కట్టిపడేశాడు అపవాది. పౌలు భక్తుడు అందుకని అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఏం చేయొద్దన్నాడు, పోనీయద్దన్నాడు. సమయం మనం పోనివ్వడం ఏంటి? అది వెళ్తూనే ఉంటుంది కదా. సమయం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎవరైనా ఆగమంటే ఆగుద్దా టైము? సమయాన్ని పోనివ్వద్దంటే అర్థం ఏంటో తెలుసు? ఇంగ్లీష్లో ఉంది రిడీమ్ యువర్ టైం అన్నది. రిడీమ్ యువర్ టైం. సమయాన్ని రిడీమ్ చేయాలట, మంచి విషయాల కోసం వినియోగించుకోవడానికి. ఎక్కడెక్కడ సమయం వృధా అవుతుందో, ఎక్కడ వేస్ట్ అవుతుందో, ఎందుకోసం అంటే ప్రపంచంలో అత్యంత విలువైందంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుడు మనకిచ్చిన సమయమే. ఏది కోల్పోయినా మరలా సంపాదించుకోగలం, కానీ సమయాన్ని మాత్రం మరలా తిరిగి తెచ్చుకోగలమా? నెవర్. ఈరోజు మనం సెప్టెంబర్ 10వ తారీఖులోనో 2023వ సంవత్సరం. నాకు 2023 సెప్టెంబర్ 9వ తారీఖు కావాలంటే మళ్ళీ వస్తుందా? చరిత్రలో ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. నెవర్ ఎవర్. ఎప్పుడు మళ్ళీ రాదు. అయిపోయిందంతే. నిన్నది చరిత్రలో కలిసిపోయింది, మళ్ళీ రాదు. నీకంటూ ఉన్న సమయం ఏంటి అంటే నీ ముందున్న సమయమే. ఎంత చక్కగా దాన్ని వినియోగించుకున్న సమయాన్ని. నేను అంటాను, ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ కెన్ యూజ్ హిస్ టైమ్ వైజ్లీ.
జ్ఞాని అని ఎవరిని పిలుస్తామంటే సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకునేవాళ్ళు అసలు సిసలైన జ్ఞానవంతులు. చాలామంది సమయాన్ని ఎలా పోనిద్దామా అని గమనిస్తూ వ్యర్థమైన వాటి దగ్గర తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, చూడకుండా వాటిని చూడడం కావచ్చు, మాట్లాడకూడని మాటలు కావచ్చు, లేదా చేయకుండా ఆలోచనలు కావచ్చు, వృధాగా సమయాన్ని గడిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. యు ఆర్ నథింగ్ బట్ ఫూల్. నువ్వు బుద్ధిహీనుడు అని బైబిల్ చెబుతావు, నువ్వు సమయాన్ని పోనిస్తూ ఉంటాయి. కొర్నేలి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన స్థాయి, తన అంతస్తు, తన ఉద్యోగం, తన యొక్క శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి అతను ఎప్పుడు వెనకకు లాగలేదు. ఈరోజు నీ జీవితంలో ఏది నేను వెనకకు లాగుతుంది? ఏ విషయాల్లో నేను వెనకకు తీసుకెళ్ళిపోతున్నా దేవుని దగ్గర నుండి? దేవుడు ప్రేమించి ఏదో ఒక ఆశీర్వాదం నీకు ఇస్తే ఆ ఆశీర్వాదం నీకు శాపంగా మారుతుందా? ఆ ఆశీర్వాదం నువ్వు సరిగా వినియోగించుకోలేకపోతున్నావా? ఆలోచించే. వెస్లీ గారు నా కోసం ప్రార్థించండి, నాకు మొబైల్ ఫోన్ కావాలండి, వాక్యం చూడాలని ఎంత ఆశగా ఉందో అండి. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్లకు ఇబ్బంది పడుతున్నానని ప్రార్థన చేయించుకుని వెళ్ళిన వాళ్ళు దేవుడు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత నిజంగా దేనికోసం ఉపయోగిస్తున్నాను దాన్ని? ఆ ఫోన్ని దేన్ని చూడడానికి ఉపయోగిస్తున్నావు? పరిశీలన చేయ ఒకసారి. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? కొర్నేలి తన కుటుంబం అందరితో కలిసి, లిసన్ టు మీ ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, you are the master of your family and you have to lead your family in godliness. పరిశుద్ధతలో కుటుంబం అంతా ఎదుగునట్లుగా, ప్రార్థనలో కుటుంబం అంతా ఎదుగునట్లుగా, వాక్య ధ్యానంలో కుటుంబం అంతా ఎదుగునట్లుగా, ప్రాముఖ్యంగా కుటుంబ యజమానులు దేవుని వైపు చూడాల్సిన సమయం. భయభక్తులు కలిగి ఉన్నాడు కుటుంబం అందరితో కలిసి. అందును బట్టే దేవునికి అనుగ్రహాన్ని పొందుకున్నాడు. దేవుని దూత కొర్నేలికి ప్రత్యక్షమై వెళ్ళి పేతురు గారిని పిలిపించి వాక్యం చెప్పించుకోండి, అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి కుటుంబాన్ని దర్శించాడు. ఆ అధ్యాయాన్ని మీరు అంతా చదివితే చరిత్రకారులు చెబుతూ ఉంటారు, కొర్నేలి ఆ తర్వాత కాలంలో దేవుని కోసం చాలా బలంగా వాడబడ్డాడని. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? కొర్నేలికి దేవుడు అంటే ఏమున్నాయి? భయభక్తులు ఉన్నాయి. యోనా ప్రవక్తే కానీ, యోనా దైవ ప్రవక్తగా పిలువబడిన వాడే కానీ భయభక్తులు ఉన్నాయని చెప్పుకున్నాడంతే కానీ భయభక్తులు లేవు నిజంగా దేవుని పట్ల. కానీ కొర్నేలి ఒక అన్యుడైనప్పటికీ కూడా నిజ దేవుని ఏమున్నాయి? అతనికి భయభక్తులు కలిగి ఉన్నాయి. అబ్జర్వ్ దిస్ కాంట్రాక్ట్. ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు గుర్తించండి. చాలాసార్లు మాకు దేవుడు చిన్నప్పటి నుండి తెలుసండి, మా మమ్మీ డాడీ చాలా చాలా పెద్ద క్రైస్తవులండి, మా తాత ముత్తాతలు అయితే 7 సంఘాలు కట్టించారండి, అదండి ఇదండి అని గొప్పలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి నీ దగ్గర. కానీ మరి ఆ గొప్పతనం నీలో ఉందా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఆయనతో సంబంధం కలిగి ఉన్నావా?